విజయవాడ జనసేనలో అసమ్మతి సెగ రాజుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ నిరసనకు దిగారు. కొద్ది రోజులుగా పొత్తులో భాగంగా వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరగడంతో జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టారు. పవన్ హామీ ఇచ్చారని సీటు తనకే ఇవ్వాలని పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నుండి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు పోతిన మహేష్. జనసేన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని స్పష్టం చేస్తున్నారు పోతిన మహేష్. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర విజయవాడ నుంచి అందిస్తారు. సురేంద్ర, విజయవాడ వెస్ట్ నుంచి తనకే సీటును పోతిన మహేష్ జనసేన నుంచి కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తూ వస్తున్నారు. బట్ బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా పొత్తులో భాగంగా మనకు అందుతున్న సమాచారం. పోతిన మహేష్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సిద్ధు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ పోటీలో ఉంటాడని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా జనాల్లోనే తిరుగుతూ పోతిన మహేష్ జనసేన జెండాని జనాల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. విజయవాడలో ఖచ్చితంగా సీట్ వస్తుందని ఆశించి ఈరోజు భంగపడిన పరిస్థితి. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. దీంతో పూర్తిగా పోతిన మహేష్ అయితే భంగపడ్డారు. ఖచ్చితంగా సీటు జనసేనకి కేటాయించాలంటూ కూడా నిన్నటి నుంచి ఆందోళన బాట పట్టారు పోతిన మహేష్. అదేవిధంగా జనసేన కార్యకర్తలు జనసేన పార్టీని విజయవాడలో నిలబెడితే ఈరోజు పార్టీ పట్టించకుండా వదిలేసింది. ఖచ్చితంగా జనసేన సీటు పోతిన మహేష్కి ఇవ్వాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా గత నెల 25వ తారీఖున పవన్ కళ్యాణ్ పిలిచారు. అధికార ప్రతినిధిగా ప్రస్తుతం పోతిన మహేష్ ఉన్న నేపథ్యంలో సీటు ఖచ్చితంగా నీకే వస్తుంది, పొత్తుల్లో 24 సీట్లలో 24 సీట్లు తీసుకున్నాము, దీంట్లో పశ్చిమ సీటు కూడా ఉంది, నువ్వు ఎన్నికల క్యాంపెయిన్ చేసుకో, సీటు త్వరలోనే ప్రకటిస్తామని ఒక హామీని పోతిన మహేష్కి పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే పోతిన మహేష్ కూడా హామీని నమ్మి పూర్తిగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కానీ అనివార్యంగా ప్రస్తుతం బీజేపీకి ఆ సీటు వెళ్ళిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సీటు బీజేపీకి వెళ్తుంది కాబట్టి టికెట్ కోల్పోవాల్సి వచ్చింది ఖచ్చితంగా జనసేనలో అని చెప్పి పోతిన మహేష్కి సమాచారం ఇచ్చినట్టయితే చెప్తున్నారు. పోతిన మహేష్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు వరకు కష్టపడి 5 ఏళ్ల పాటు కష్టపడ్డాము, డబ్బులు ఖర్చు పెట్టాము, సీటు వస్తుంది, పోటీలో ఉంటామని చెప్పాము. కానీ ఈ రోజు వరకు కూడా ఏ క్లారిటీ జనసేన అధినాయకత్వం ఇవ్వట్లేదు, కనీసం పిలిచి మాట్లాడట్లేదు అనేది వాళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా జనసేన సీటు పశ్చిమ సీటు జనసేనకి కేటాయించాలి, లేకపోతే ఇండిపెండెంట్గా మేము పోటీ చేస్తామంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. వాళ్ళ నిరసన అంతా కూడా ధర్నాల రూపంలో ప్రస్తుతం తెలియజేస్తున్నారు. జనసేన కార్యకర్తలంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేశాడంటూ వాళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా గతం నుంచి కూడా పార్టీ ఏదైతే చెప్తుందో దానికి కట్టుబడి పోతిన మహేష్ అక్కడ సీటు కేటాయించాలంటూ వాళ్ళంతా ఆందోళన పడుతున్న పరిస్థితి. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్పందించకపోతే ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తాము, ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తామంటూ చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. పూర్తిగా 24 సీట్లు అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్. కానీ మళ్ళీ తర్వాత 21 సీట్లు కుదించుకున్న దానిలో భాగంగా విజయవాడ వెస్ట్ని కోల్పోయారు. అదేవిధంగా బీజేపీ విజయవాడ సెంట్రల్లో వెస్ట్ 2 అడిగింది. చంద్రబాబు నాయుడు అత్యంత తెలివిగా సెంట్రల్ నియోజకవర్గ సీట్ను ప్రకటించాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా ప్రకటించకుండా నమ్మించి మోసం చేశాడంటూ పోతిన మహేష్ వర్గీయులైతే చెబుతున్న పరిస్థితి. జనసేన ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే కనుక ఇండిపెండెంట్గా వేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పి పోతిన మహేష్కి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే విజయవాడలో కొనసాగుతుంది సిద్ధు. అండ్ విజయవాడ కేంద్ర బిందువుగా కూడా రాజకీయాలు నడుపుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్తూ వస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం విజయవాడలో ఏ సీట్ నుంచి పోటీ చేస్తామో ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి స్పష్టత లేకుండా ఉంది. చంద్రబాబు బాగా కార్నర్ చేసేసి ఇక తప్పదు అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారనుకోవచ్చా? దీంతో నష్టపోయింది ఎక్కువగా జనసేన సామాన్య కార్యకర్తలు అనుకోవచ్చా, జనసేన నాయకులు అనుకోవచ్చా ఈ యొక్క పొత్తులో? ఖచ్చితంగా సిద్ధు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత పొత్తు ధర్మం ప్రకారం 50-50 సీట్లు ఇవ్వాలి, లేదా 60-40 సీట్లు ఇవ్వాలి. కానీ ప్రకటించినదే 24 సీట్లు అని చెప్పి జన సైనికులంతా కూడా పూర్తి నిరుత్సాహంలోకి వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఆందోళన బాట కూడా పట్టిన పరిస్థితి. 94 సీట్లు చంద్రబాబు ప్రకటిస్తే కేవలం 5 సీట్లు మాత్రమే ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అప్పుడు కూడా పోతిన మహేష్ చాలా క్లారిటీగా ఉన్నాడు, ధీమాగా ఉన్నాడు. వెస్ట్ సీట్ నాకే వస్తుందంటే ఒక ధీమాను కూడా వ్యక్తం చేశాడు. ఎందుకంటే అధినాయకుడు హామీ ఇచ్చాడు కాబట్టి సీట్ ఎక్కడికి
వదిన ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేశాడు. కానీ అనేక చోట్ల టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు జనసేన ఆశిస్తున్న సీట్లు కూడా బీజేపీకి ఇవ్వడంతో జనసేన కార్యకర్తలంతా కూడా రోడ్లెక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తీసుకున్న సీట్లే తక్కువ, దాంట్లో మళ్ళీ 3 ఎమ్మెల్యే సీట్లను కోల్పోవడం, దాంతో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా కూడా రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక విజయవాడ వెస్ట్లోనే కాదు, తిరుపతి కూడా చూసుకుంటే కిరణ్ రాయలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు, ఒక క్రియాశీలక నాయకుడిగా జనసేన పార్టీలో ఆయన పనిచేస్తున్నాడు. అక్కడ కూడా వైసీపీ నుంచి వలస వచ్చిన ఆరణి శ్రీనివాస్కి అక్కడ ఇవ్వడంతో అక్కడ కూడా స్థానికత అనే ఒక అస్త్రాన్ని జన సైనికులంతా కూడా ప్రదర్శించారు. ఖచ్చితంగా స్థానికులకే సీట్ ఇవ్వాలంటే ఒక నినాదాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో ఆ క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరికీ సీట్లు కోల్పోయిన పరిస్థితి. మరొక పక్క టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా జనసేన సీట్లు కేటాయిస్తుందంటూ జన సైనికులంతా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సీట్లు ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థిగా మేము పోటీలో ఉంటామంటూ జన సైనికులకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సిద్ధు. ఓకే సురేంద్ర.